తట్టుకోవడం కష్టం. సార్ ఇక్కడ ఒకటి మాత్రం నిజం లలిత్ గారు, 1% ఓటు బ్యాంకు, 1% ఓటు బ్యాంకు బాధితుల ఓటు బ్యాంక్ అది. ఆ 1% ఈరోజు కూటమిని అధికారంలో నిలబెట్టింది. అది గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇక్కడ మనం గత 2-3 రోజులుగా పవన్ కళ్యాణ్ మాట తీరులోను, అట్లాగే నారా లోకేష్ మాట తీరులోను చాలా చేంజ్ కనపడుతుంది సార్. మీరు అబ్జర్వ్ చేశారా? ఎస్. ఈ రెండింటినీ, పవన్ కళ్యాణ్ మాట తీరును ప్లస్ ఈ నారా లోకేష్ మాట తీరులో మీరు గమనించిన ఆ మార్పు ఏంటి సార్? నారా లోకేష్ గారి మాట తీరులో ఆ మార్పు రావడానికి కారణం, రెడ్ బుక్ ఏమైపోయిందని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నల పరంపర. ఈ 10-15 రోజుల నుంచి వాళ్ళ మాట తీరులో మార్పు కనిపెట్టింది. మార్పు వస్తుంది, చెప్తున్నా. లేదు, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమాలను, అన్యాయాలను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది, మీ నారా లోకేష్ మాట ఇస్తున్నాడు అని అన్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ మాట ఇస్తుందని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ నారా లోకేష్ మాట ఇస్తున్నాడు అన్నాడు ఆయన. ఆ ఒక్కదాన్ని మేము కట్టుబడ్డాం. కాబట్టి నారా లోకేష్ గారి మాట తీరులో మార్పు రావడం మంచిదే, కానీ మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో కూడా చూపిస్తారా అన్నది మాకు కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా స్పందిస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఎర్రచందనం కేసుల్లో కానీ, అది కంట్రోల్ రైట్స్లో కానీ కేవలం సీజ్ ద షిప్ అనేసి వదిలేస్తే కాదు. దానికి తగ్గట్టు నిన్నటి కూడా నేను అనుకుంటున్నా, మీ అరచేతిలో గిర్రలు కూడా, అరచేతిలో రాతలను కూడా చెరిపేస్తామన్నాడు ఆయన. తాట తొక్కి పెట్టి నార తీస్తాను అన్నాడు ఆయన. అదేదో కమలా పండు కాదు, కమలా పండుకు తొక్కవలసాలి, లోపల ఉన్నటువంటి ఆ నార తీయాలి, ఆ గింజలు వేరు చేసిన తర్వాతనే దాని రుచిని ఆస్వాదించాలి. కమలా పండు కాదు ఇది. ఆయన నిజంగానే ఒక కమిట్మెంట్తో పోలీస్ వ్యవస్థ నడిపిస్తాడా?